నమస్తే. ఎస్సీ, ఎస్టీకి సంబంధించిన క్రీమీ లేయర్‌కి సంబంధించి మొన్న బీఆర్ గవాయ్ గారు ఆంధ్రప్రదేశ్ వచ్చి చంద్రబాబు నాయుడు గారితోటి మాట్లాడారు. అదేదో ఒక మీటింగ్‌లో పార్టిసిపేట్ చేశారు. ఆయన ఏదో ప్రసంగం ఇస్తూ క్రీమీ లేయర్ గురించి మాట్లాడారు. ఓకే. క్రీమీ లేయర్ ఉండాల్సిందే అని ఆయన ఒక మాట అన్నారు. దాన్ని మనం అపార్థం చేసుకోకూడదు. ఆయన చెప్పిన క్రీమీ లేయర్ వేరు, మనం అపార్థం చేసుకున్న క్రీమీ లేయర్ వేరు. ది క్రీమీ అదే ప్రతి దాన్ని ఒక చిన్న మైనర్ పాయింట్ చూపించి విధ్వంసం సృష్టించడం కరెక్ట్ కాదు. ఎస్సీ ఎస్టీకి సంబంధించిన కులస్తులకి ఎస్పెషల్లీ ఏంటంటే, నేను అదే గతంలో చెప్పింది, అదే చిన్న పాయింట్. ఏం పాయింట్? మెడికల్ కాలేజీలకు సంబంధించి డబ్బులు లేవు మన దగ్గర అనేది ఒక చిన్న పాయింట్. దాన్ని పట్టుకొని రిజర్వేషన్స్ ఎత్తేయటానికి, డబ్బులు లేకపోతే డబ్బులు ఎస్సీల దగ్గర కూడా తీసుకునే ఆప్షన్ ఉంది. లేదు, ఆ పాయింట్ పట్టుకొని మేనేజ్మెంట్ కోటా, సెల్ఫ్ ఫైనాన్స్ కోటా అని చెప్పి సీట్లు మొత్తం డైవర్ట్ చేసి ప్రతి 100కి 15 సీట్లు ఎస్సీలకు రావాల్సి ఉంటే లేదు, ఎత్తిపడేసి 50% ఎత్తిపడేసి అక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతో రిజర్వేషన్స్ ఎత్తేసారు. మనీ అనేది చిన్నది, రిజర్వేషన్స్ అనేది చాలా పెద్ద ఇష్యూ. అది ఎత్తిపడేశారు. అదే ఒక చిన్న పిన్నిస్ తీసుకొని ప్రాణాన్ని తీసేసినట్లు లెక్క రిజర్వేషన్స్ తీసేయటం అనేది తీసేశారు. ఓకే, ఇదిగోండి ఎస్సీ ఎస్టీలు కూడా వాళ్ళకి అవసరాలు ఉంటే భూములు అమ్ముకోవచ్చు కదా, వాళ్ళకు కూడా ఆరోగ్యం బాగలేకపోతే ఆపరేషన్ చేయించుకోవడానికి డబ్బులు లేవంట, పాపం వాళ్ళు కూడా భూములు అమ్ముకొని ఆపరేషన్ చేయించుకోవాలని అని కలెక్టర్ పర్మిషన్ తోటి అసైన్ ల్యాండ్లు అమ్ముకోవచ్చు అని ఒక చట్టం చేసి ప్రతి వాడి కలెక్టర్ని మేనేజ్ చేసి మొత్తం ఎస్సీ ఎస్టీకి సంబంధించిన భూములు మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసారు ఎస్సీ ఎస్టీ. ఇప్పుడు ఎస్సీల దగ్గర భూములు లేవు. చిన్న పాయింట్ పట్టుకొని మొత్తం విధ్వంసం సృష్టించేశారు. మొత్తం విధ్వంసం జరిగిపోయింది చిన్న పాయింట్ పట్టుకొని. ఓకే, మరి అదేవిధంగా హాస్టల్స్కి సంబంధించి ఫీజు రీంబర్స్మెంట్కి సంబంధించి ఎవరో కొంతమంది కాలేజీలకు వెళ్తలేదు, కాలేజీలోకి వెళ్లకుండా ఊరికే ఎన్రోల్మెంట్ చేసుకొని డిగ్రీలు పట్టాలు సంపాదిస్తున్నారు కాబట్టి హాస్టల్ ఫీజు ఎత్తేయండి, రిజర్వేషన్ ఫీజు రీంబర్స్మెంట్ ఎత్తేయండి అని చెప్పేసి ఎత్తిపడేశారు. ఏది కూడా కన్స్ట్రక్టివ్గా డెసిషన్స్ లేవు. కట్ చేసేస్తున్నారు అనమాట. కట్ చేసేసి మొత్తం ఆడికి డబ్బులు ఎందుకు, ఈడికి డబ్బులు ఎందుకు ఇవ్వాలి, ఫీజు రీంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వాలి, వాడెందుకు 2 సార్లు హాస్టల్లో చదువుకోవాలి, మనం ఎందుకు హాస్టల్ ఫెసిలిటీ ఇన్నిసార్లు ఇవ్వాలి, ఇవన్నీ నెగిటివ్ థింకింగ్. పాజిటివ్ థింకింగ్, చదువుకోనండి, నేను ఇస్తాను. అదే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అన్నమాట, అది మీరు చదువుకొని నేను డబ్బులు ఇస్తాను, మీరు చేయండి, చదువుకోనే. అందుకే ఆయనకు అంత మంచి పేరు వచ్చింది రాజశేఖర రెడ్డి గారికి. పాజిటివ్ థింకర్ రాజశేఖర రెడ్డి గారు, పాజిటివ్ థింకర్ ఆయన. ఓకే, నేనేమన్నానంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు ఈ బీఆర్ గవాయ్ గారు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ గురించి మాట్లాడారు. బీఆర్ గవాయ్ గారు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ దగ్గరికి వచ్చిందా ఒక అపార్థం చేసుకోకూడదు. క్రీమీ లేయర్ అనేది బీఆర్ గవాయ్ గారు చెప్పింది అంటే షెడ్యూల్డ్ విదిన్ ద క్యాస్ట్ దేర్ షుడ్ బీ క్రీమీ లేయర్. ఈ డిడ్ నాట్ సే దట్ ద క్రీమీ లేయర్ ఇన్ ద రిజర్వేషన్స్. బీసీలకి విదిన్ ద క్యాస్ట్ క్రీమీ లేయర్ లేదు, బీసీలకి క్రీమీ లేయర్ ఫెసిలిటీ ఉంది. షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి విదిన్ ద క్యాస్ట్ క్రీమీ లేయర్ ఉండాలని చాలా కేటగిరికల్గా చెప్తున్నారు బీఆర్ గవాయ్ గారు. ఆయన మాటలు మీరు అపార్థం చేసుకొని మీరు రిజర్వేషన్స్ ఎత్తేసే కార్యక్రమాలు చేయకూడదు. దెర్ ఈస్ ఎ డిఫరెన్స్. క్రీమీ లేయర్ విదిన్ ద క్యాస్ట్ అండ్ డిఫరెన్స్ ఇన్ ద క్రీమీ లేయర్ అవుట్ సైడ్ ద క్యాస్ట్. అవుట్ సైడ్ ద క్యాస్ట్ అంటే ఇప్పుడు బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించి అవుట్ సైడ్ ద క్యాస్ట్ క్రీమీ లేయర్ అంటే డబ్బులున్న వాళ్ళు, ఇన్కమ్ పెరిగిన వాళ్ళు రిజర్వేషన్ కిందకి రారు అని అర్థం. 100 సీట్లలో 27 సీట్లని బీసీలకు ఇస్తే ఆ 27 సీట్లకి సంబంధించి ఇన్కమ్ లేనివాడు మాత్రమే ఎలిజిబుల్, ఇన్కమ్ ఉన్నవాడు నాన్ ఎలిజిబుల్ అని ఒక క్రీమీ లేయర్ పెట్టారు. అంటే అర్థం, ఈ ఇన్కమ్ లేనివాడు లేకపోతే ఇది జనరల్ కేటగిరీలో కలిసిపోయే విధంగా పెట్టారు. జనరల్ కేటగిరీకి డైవర్ట్ చేశారు. అర్థమైందా? ఏమన్నానంటే 27 సీట్లు బీసీలకు ఇవ్వాలి, కానీ పేద బీసీలు 27 మంది లేరు, 20 మందే ఉన్నారనుకోండి, అంటే మిగతా 7 సీట్లు మిగిలిపోయినాయి. ఆ 7 సీట్లు ఎవరికి ఇవ్వాలి? బీసీలకి కదా ఇవ్వాలి అవి. అప్పుడు డబ్బులున్న బీసీలకి ఇవ్వాలి. 27 బీసీలకి ఇవ్వాల్సి ఉంటే 20 మందే పేదవాళ్ళు ఉన్నప్పుడు మిగతా 7 సీట్లు డబ్బులున్న బీసీలకి ఇవ్వాలి కదా. అలా కాదు, తీసేసి జనరల్ కేటగిరీలకి డైవర్ట్ చేసేస్తున్నారు వాటిని.
అది బీసీలో జరుగుతుంది, అది అవుట్ సైడ్ ద క్యాస్ట్ క్రీమీ లేయర్. బట్ బీఆర్ గవాయ్ కేటగిరీలు స్టే విదిన్ ద క్యాస్ట్ క్రీమీ లేయర్. విదిన్ ద క్యాస్ట్ క్రీమీ లేయర్ అంటే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి 15 సీట్లు ఇవ్వాలి. 15 సీట్లలో 10 మంది మాత్రమే పేదవాళ్ళు ఉన్నారు, మిగతా 5 పేదవాళ్ళు లేరు. దాని జనరల్ కేటగిరీకి వేయడానికి లేదు. డబ్బులున్నటువంటి ఆ 5 డబ్బులున్న కేటగిరీకి ఎస్సీలకే డైవర్ట్ చేయాలి. నేను ఇప్పుడు ఇదే మెడికల్ కాలేజీలకు సంబంధించి మాట్లాడింది అదే. మెడికల్ కాలేజీలో మీరు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ పెట్టినప్పుడు, మెడికల్ కాలేజీ సెల్ఫ్ ఫైనాన్స్కి వెళ్ళినప్పుడు ఆ సెల్ఫ్ ఫైనాన్స్కి ఎన్ఆర్ఐకి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఎస్సీలోకి ఎన్ఆర్ఐకి ఇవ్వాలి. ఎస్సీల్లో ఉన్నటువంటి డబ్బులను వాడికి ఇవ్వాలి. ఎస్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీల పిల్లలకి ఇవ్వాలి. జనరల్ కేటగిరీకి మంచి రైట్ ఎవరు ఇచ్చారు మీకు? జనరల్ కేటగిరీకి మంచి రైట్ ఎవరు ఇచ్చారు మీకు? ఇది అన్యాయం, ఇది రాజ్యాంగ విరుద్ధం. అది ఇది చీటింగ్ చేయటం షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళని. ఓకే, ఇప్పుడు అలాగే బీఆర్ గవాయ్ గారు చెప్పింది విదిన్ ద క్యాస్ట్ దే షుడ్ బి క్రీమీ లేయర్. 15 సీట్లలో ప్రయారిటీ షుడ్ బి గివెన్ టు దోస్ హూ డజంట్ హ్యావ్ మనీ. అర్థమైందా? ప్రయారిటీ షుడ్ బి గివెన్ టు దోస్ హూ డజంట్ హ్యావ్ మనీ. అది క్రీమీ లేయర్ గురించి మాట్లాడుతుంది బీఆర్ గవాయ్. ఒకవేళ డబ్బులు పేదవాళ్ళు మెడికల్ సీట్లు ఫర్ ఎగ్జాంపుల్, పేదవాళ్ళు ఎవరు క్వాలిఫై కాకపోతే అప్పుడు డబ్బులున్న ఎస్సీఓడికి ఇవ్వాలి. మీరు ఓ ఐఏఎస్ పిల్లలు వాళ్ళకి ఇవ్వాలి. అందుకే విదిన్ ద క్యాస్ట్ క్రీమీ లేయర్ అనే పదం వాడాడు ఆయన బీఆర్ గవాయ్ గారు. దాన్ని నిన్న 2-3 యూట్యూబ్ ఛానల్లో చూసా. ఏమని చెప్తున్నారు యూట్యూబ్ ఛానల్లో? బీఆర్ గవాయ్ గారు క్రీమీ లేయర్ పెట్టాలన్నారు. షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ పిల్లల కంటే పేద ఓసీలు చాలామంది ఉన్నారు కదా, బీఆర్ గవాయ్ గారు చెప్పినట్టు ఆ క్రీమీ లేయర్ డబ్బులున్న వాళ్ళకి తీసేసి పేద ఓసీలకి ఇవ్వాలని, అది కాదు ఆయన చెప్పింది. అది విదిన్ ద క్యాస్ట్ క్రీమీ లేయర్ మాట్లాడుతున్నాడు ఆయన. ఓకే, దాన్ని తీసుకొచ్చి ఓసీలకి మన కాదు. ఇప్పుడు ఇలా చాలా అడ్మిషన్స్, చాలా షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన సీట్లు మొత్తం అలానే మోసం చేస్తున్నారు. అసలు బీసీసీ అనే ఒక కేటగిరీ ఉంది, క్రిస్టియన్స్కి కన్వర్టెడ్ క్రిస్టియన్స్ బీసీసీ అనే కేటగిరీ ఉంది. చాలా యూనివర్సిటీలు ఒక బీసీసీ వాళ్ళకి సంబంధించిన సీట్లు ఉండవు, రిక్రూట్మెంట్ ఎవరు, జాబ్ రిక్రూట్మెంట్ ఉండదు, రొటేషన్లో వాళ్ళకి ఛాన్స్ రాదు. అసలు బీసీసీ అనే కేటగిరీ మీద రిక్రూట్మెంట్ జరగవు. ఏటి అవుతున్నాయంటే క్యాండిడేట్ లేడు, నాట్ ఫౌండ్ సూటబుల్. వీటన్నిటి గురించి పాపం అదే ఆ ఇండియా బ్లాక్ వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఇది ఇండియా బ్లాక్కి సంబంధించిన వాళ్ళు కొన్ని 10 సంవత్సరాల నుంచి కొట్టుకున్నారు. రిజర్వేషన్ సంబంధించి, ఉద్యోగాలకు సంబంధించి, విద్యకు సంబంధించి గొడవ జరుగుతుంది, ఏదో అన్యాయం జరుగుతుంది రా మీ అందరికని చెప్పి వాళ్ళు మొత్తుకుంటుంటే వాళ్ళకి ఓట్లు వేయకుండా వీళ్ళు లేచిన దగ్గర నుంచి షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు మొత్తం కూడా ఎవరెవరికో ఓట్లు వేస్తున్నారు. అసలు ఇది ఇంత పెద్ద విధ్వంసం జరుగుతుందన్న విషయం కూడా షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు చాలామందికి తెలియదు. ఓకే అని నా ఉద్దేశం. నేను ఎక్కువ మాట్లాడకూడదని ఒక డెసిషన్ తీసుకున్నాను. కింద కామెంట్లు పెడుతున్నారు నువ్వు వీడియో లెంగ్త్ చేయదని. నేను అందుకే చెప్తున్నా, పెద్ద విధ్వంసం చేస్తున్నారంటున్నా. ఓకే, బీఆర్ గవాయ్ గారు ఏమంటారంటే, ఇప్పుడు ఉన్న ఆర్గ్యుమెంట్స్ ఏంటి? ఎలైట్ క్యాప్చర్ ఉన్న వాడికి వాళ్ళకి ఎందుకు అవసరమా రిజర్వేషను? ఆల్రెడీ ఐఏఎస్ కొడుకు ఐపీఎస్ కొడుకు అతనికి రిజర్వేషన్ అవసరమా అనేది ఒక ఆర్గ్యుమెంట్. అది బీఆర్ గవాయ్ గారు అన్నారు కాబట్టి వాళ్ళకి తీసేసి బీసీలకి ఓసీలకి ఇవ్వమని అది కాదు ఆయన చెప్పింది. రిచెస్ట్ ఎస్సీ ఇండివిజువల్స్ ఉన్నప్పుడు అని అది కాదు అసలు. యాక్చువల్గా దట్ ఈస్ నాట్ వాట్ బీఆర్ గవాయ్ సెడ్. విదిన్ ద క్యాస్ట్ క్రీమీ లేయర్ అంటే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి వాళ్ళ 15 వాళ్ళకి ఇచ్చేయాలి. ఆ డబ్బులు ఉన్నవాడు తీసుకుంటాడు, డబ్బులు లేనివాడు తీసుకుంటాడు, వాళ్ళ ఇష్టం. బట్ బీఆర్ గవాయ్ గారు చెప్పింది డబ్బులు లేనివాడికి ప్రయారిటీ ఇచ్చి నెక్స్ట్ మిగిలితే డబ్బులు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ సీట్లు వాళ్ళకి ఇవ్వాలి అనేది కాదు. ఎందుకు అనంటే బీసీలు వేరు, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు వేరు. బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అనేవి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్నెస్, వాళ్ళ క్యాస్ట్ వివక్ష లేదు బీసీలకి. ఎందుకు రిజర్వేషన్ ఇచ్చే మండల కమిషన్ ఎందుకు ప్రపోజ్ చేసిందంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్. బట్ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి రిజర్వేషన్ ప్రమోట్ చేసింది నాట్ బికాజ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్. అంబేద్కర్ చెప్పాడు ఎడ్యుకేషనలీ సోషల్లీ బ్యాక్వర్డ్, నాట్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్. ఈ కుల ఆదాయాన్ని బట్టి రిజర్వేషన్లు ఇవ్వనేటువంటి యొక్క సిద్ధాంతం ఉందే, అది యాంటీ దళిత్ ఆర్గ్యుమెంట్. అది యాంటీ దళిత్, యాంటీ ఎస్సీ ఎస్టీ ఆర్గ్యుమెంట్. అది వీళ్ళకి వివక్షను ఎదుర్కొన్నారు సమాజంలో, అందుకని రిజర్వేషన్స్ పెట్టారు. అంబేద్కర్ చెప్పి సోషల్ డిస్క్రిమినేషన్ అనేది వాళ్ళ సీట్ వాళ్ళకి ఇచ్చేయండి అన్నారు. ఇప్పుడు ప్రైవేటైజేషన్ చేస్తే రెఫరెన్స్ సిస్టమ్, ఒక ఎంపీ రికమెండ్ చేస్తే డబ్బులు ఉద్యోగాలు వస్తాయి. టీసీఎస్లో అక్కడ ఇక్కడ ఎంపీలు పొలిటీషియన్స్ రికమెండ్ చేస్తే అక్కడక్కడ ఉద్యోగాలు వస్తాయి. షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి పొలిటికల్ పవర్ ఉండదు, మనీ పవర్ ఉండదు, ఎడ్యుకేషనల్ పవర్ ఉండదు, రికమెండేషన్ ఉండవు. ఓకే, కంపారిటివ్లీ జనరల్ కేటగిరీ వాళ్ళు రికమెండ్ చేయించుకోలేరు.
ఇన్నిటిని తట్టుకొని వాడు పైకి రాలేడని వాడికి రిజర్వేషన్ ఇచ్చారు. రిజర్వేషన్ ఇచ్చింది అందుకు ఓకే. సో బిఆర్ గవాయ్ గారు చెప్పినటువంటి విదిన్ ద క్యాస్ట్ క్రీమీ లేయర్ని జనరల్ క్రీమీ లేయర్గా మసిబూసి మారేడికాయ చేసి షెడ్యూల్ క్యాస్టులకు అన్యాయం చేయడం మనకు కరెక్ట్ కాదు అనేది ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజానానికి చెప్తున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం. ఆంధ్రప్రదేశ్ కాదు, దేశం మొత్తం చెప్తున్నాను, ఎందుకంటే ఆయన దేశం మొత్తం చెప్పాడు ఆయన క్రీమీ లేయర్ గురించి. థ్యాంక్ యూ, నమస్కారం.